నమస్తే. సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. అదేంటి ఇప్పుడు సీతారామ కళ్యాణం ఏంటి? శ్రీరామనవమి ఇప్పుడు కాదు గదా! చైత్రమాసంలో గదా! అనే సందేహం కలుగుతోంది గదా మీకు? నాకు తెలుసు. అయితే చైత్ర నవమి రాముడు పుట్టినరోజు. ఆయన పెళ్లి రోజు కాదు. సీతారాముల పెళ్లి జరిగింది మార్గశిర శుద్ధ పంచమి. అంటే రేపు. నవమి రామయ్య పుట్టిన శుభదినమైతే ఆదర్శ దంపతుల వివాహ దినం మాత్రం రేపు. అందుకోసమే సర్వం సిద్ధమైంది. సిద్ధమైంది అయోధ్య కాదు నేపాల్. మరి కళ్యాణ వేడుక జరిగింది నేపాల్‌లోనే గదా! నాటి మిథిలా రాజ్యమే నేడు నేపాల్ గదా! నాడు జనక మహారాజు తన గారాల పట్టి సీతమ్మను మన రామయ్యకిచ్చి పెళ్లి చేసి అయోధ్యకు పంపించాడు కదా! అందుకే జనకపురిలోని సీతారామ ఆలయంలో మరికొద్ది గంటల్లో కళ్యాణ వేడుక జరగబోతోంది. ఇప్పుడేం కాదు నాటి నుంచి ఏటేటా జరుగుతోందక్కడ. స్వతంత్రం రాకముందు అంటే 1947 వరకు సీతారామ కళ్యాణానికి మన అయోధ్య నుంచి తలంబ్రాలు, వధూవరులకు కళ్యాణ వస్త్రాలు జనకపురి వెళ్ళేవి. ఇక్కడి నుంచి ఓ బృందం, భారత్ నుంచి ఒక బృందం అధికారిక లాంఛనాలతో వెళ్తే పెద్ద సంఖ్యలో భక్తులు కూడా కాలినడకన గుర్రాలు, బండ్లల్లో వెళ్ళి ఆ మహోత్సవాన్ని తిలకించి వచ్చేవాళ్ళు. పెళ్ళికొడుకు తరపు వారు, వియ్యాల వారు వచ్చారంటూ నేపాల్ ప్రభుత్వం కూడా, అక్కడి ప్రజలు కూడా మన వాళ్లకు సాదర స్వాగతం పలికి సకల మర్యాదలు చేసేవాళ్ళు. ఇక బీహార్, నేపాల్ సరిహద్దులో అయితే ఆ సమయంలో అసలు ఎంత కోలాహలమో. ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు స్వయంగా వచ్చి అక్కడి ప్రజలు కూడా వేలాదిగా వచ్చి మన వాళ్ళను స్వాగతించి పెళ్లి వస్త్రాలను తీసుకొని వెళ్ళేవారు మన ఇక్కడి ప్రతినిధులతో, అలాగే మన భక్తులతో. ఇక ఈసారి అంటే రేపే మరికొన్ని గంటల్లోనే జరిగే వేడుక కోసం జనకపురిలో ఏర్పాట్లు ఆల్రెడీ జరిగిపోయినాయి. భారత్ నుంచి వచ్చే అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు జనకపురిలో జానకి మాత ఆలయ నిర్వాహకులు కూడా తెలిపారు. ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి. మరికొన్ని గంటల్లోనే మన సీతమ్మ రామయ్యల కళ్యాణ వేడుక జనకపురిలో జరగనుంది. అయితే ప్రతిసారి కూడా ఇంకొక విషయం ఏంటంటే, పెళ్లి సందర్భంగా సీతారాముల కళ్యాణం సందర్భంగా జనక మహారాజు స్త్రీధనం కింద ఇచ్చిన ఆ నేలలో, ఆ భూమిలో పండిన ధాన్యం కూడా ప్రతి సంవత్సరం కూడా నేపాల్ ప్రభుత్వము అధికారిక అంటే ఒక ఊరేగింపుగా, ఒక వేడుకలాగా అయోధ్యకు పంపేదట. బ్రిటిష్ వాళ్ళు ఉన్నంత వరకు కూడా ఆ సంప్రదాయం కొనసాగింది. అయితే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి ప్రధాని ది గ్రేట్ పండిట్ నెహ్రూ గారు ఆ ఆనవాయితీని రద్దు చేశారు. ఎందుకంటే మనది సెక్యులర్ కంట్రీ అయిపోయింది కదా! అలాంటి పద్ధతులు పాటిస్తే ఇతరుల మనోభావాలు దెబ్బతింటాయి, గాయపడతాయి తీవ్రంగా. అందుకని వాళ్ళు పంపే 5-6 ధాన్యం బస్తాలకు ఊరేగింపులు, వేడుకల పేరుతో సమయము, డబ్బు వృధా ఎందుకని ఆయన ఆపేశారట. నాటి నుంచి నేపాల్ జనకపురిలో సీతారామ కళ్యాణానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాల్లో ఎవరు వెళ్ళట్లేదు, ధాన్యం కూడా రావట్లేదు. ఒక వేడుకల ఉత్సవాన్ని జరపడం నిలిచిపోయిందని చెప్పొచ్చు. కొందరు భక్తులు మాత్రం వెళ్ళి వస్తూ ఉంటారు. ఇంకా బీహార్లో కొంత ప్రాంతం ఒకప్పుడు నేపాల్లో ఉండేది, మిథిలా రాజ్యంలో ఉండేది. అందుకని బీహార్లో ఆ సరిహద్దు ప్రాంతాల్లో జానకి మాతని కిషోరిగా పిలుచుకుంటారు. తమ ఇంటి ఆడబిడ్డగా వాళ్ళు భావిస్తారు. వాళ్ళు తప్పనిసరిగా వివాహ పంచమికి నేపాల్ జనకపురి వెళ్ళి వస్తూ ఉంటారు. అయితే చాలా ఏళ్ల తర్వాత, ఎన్ని దశాబ్దాల తర్వాత 2019లో విహెచ్పి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం జనకపురి వెళ్ళింది. త్రేతాయుగంలో ఎట్లయితే రామ కళ్యాణం జరిగినంత సంబరంగా అంబరాన్ని అంటేలా వేడుకలు అక్కడ జరిగాయి. సీతారాములకు అప్పుడు కూడా తలంబ్రాలు, పసుపు వస్త్రాలు, పట్టు వస్త్రాలు ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి వెళ్ళిన విశ్వ హిందూ పరిషత్ ముఖ్యులకు నేపాల్ రాష్ట్రపతి, ప్రధాని సహా స్థానికులు సరిహద్దులోనే మన వాళ్లకు ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్లకు మరొకసారి, అంటే 5 ఏళ్లకోసారి ప్రతి సంవత్సరం కూడా జనకపురిలో సీతారామ కళ్యాణం చేసిన 5 ఏళ్లకోసారి రంగరంగ వైభవంగా ఇక పెద్ద ఎత్తున చేస్తారనమాట. ఈసారి కనీసం 5 లక్షల మంది కళ్యాణ వేడుకకు హాజరవుతారని నేపాల్ ప్రభుత్వము, జానకి మాత ఆలయం అంచనా వేస్తోంది. అన్నట్టుగానే ఈసారి ప్రత్యేకంగా 15 రోజుల క్రితమే నేపాల్ నుంచి ప్రత్యేకంగా వచ్చి అయోధ్య వచ్చి ఆహ్వాన పత్రిక అందజేశారు. భారత్ నుంచి రావాల్సిందిగా, పెళ్ళికొడుకు తరపున, రామయ్య తరపున రావాల్సిందిగా అయోధ్యకు వచ్చి మన చెంపత్రాయ్ వంటి వారందరికీ కూడా స్వాగతం పలికారు. ఇక అంటే అయోధ్యలో బాలరాముడు కొలువు తీరిన తర్వాత వస్తున్న మొదటి వివాహ పంచమిది. దీంతో ఇక్కడ నుంచి కూడా చాలామంది ఈసారి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఆ ప్రాంతాల నుంచి, సరిహద్దు నుంచి అయితే రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు ప్రతి సంవత్సరానికి. ఇంకా ఈసారి ఇంకా కొంచెం పెద్ద ఎత్తున సీతారామ కళ్యాణానికి వెళ్ళేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు జనకపురి అని. అంటే రేపటి ఈ వివాహ పంచమిని మనకి ఇక్కడైతే భారత్లో
ప్రతి శ్రీరామనవమికి సీతారామ కళ్యాణం అలా చేస్తాము. నేపాల్‌లో కూడా ఆ స్థాయిలో జరుగుతుంది. బీహార్‌లో కొన్ని ప్రాంతాల్లో చేస్తారు ఇందాక చెప్పినట్టు. దీనికి సంబంధించి రేపు నేపాల్‌లోని అన్ని మీడియా ఛానల్స్ అన్నీ కూడా మెయిన్ ఛానల్స్‌లో లైవ్ వస్తుంది. అలాగే యూట్యూబ్‌లో కూడా మీరు చూడొచ్చు. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే జనకపురి సీతా మందిరం అని లేదా వివాహ పంచమి అని కొడితే దానికి సంబంధించిన వీడియోస్ వివరాలన్నీ వస్తాయి. మనం కూడా ఇక్కడి నుంచే సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి ఇక్కడి నుంచే నమస్కారం చేసుకుందాం. ధన్యవాదాలు.